100% మంచిది ఇది. మీది ఇన్స్టాలో రీల్ లింక్ నాకు షేర్ చేయడం బట్టి ద్వారానే నేను అక్కడికి అప్రోచ్ అయ్యాను. కాస్ట్ కూడా మన మేతతో పోల్చుకుంటే తక్కువ కింద. మంచి అనేది నిదానం గెలిద్ది, చెడు మాట్లాడితే కానీ మంచిగా ఏదైనా నిదానం గెలిద్ది. నేను చాలా మంది చెప్పాను, మా ఫ్రెండ్ చెప్పాను, మా బాబాయ్ గారు చెప్పాను, ఇంకా చాలా మంది చెప్పాను తీసుకోండి వాడుకోండి. ఖర్చు కూడా తగ్గింది. ఇప్పుడు మనం ఎకో ఫామ్ 1 లో దుర్గా ప్రసాద్ గారితో ఉన్నాం సార్. మనకి లైవ్ లార్వా యాక్చువల్లీ యూజ్ చేస్తున్నారు కదా, ఎలా ఉంది అసలు మీరు ఏం గమనిస్తున్నారు? మేము యాక్చువల్గా ఏంటంటే ఇక్కడ పందెం పెంచుతామండి. సో ఎర్లియర్ మేము డెవలప్ చేసాము. మేము పెంచినాం కన్నా సైజ్ కూడా కొంచెం సైజ్ ఆల్మోస్ట్ ఆల్ పెద్దదిగా ఉంది. చెప్పాల్సిన విషయం ఏంటంటే ఎక్స్ తో కంపేర్ చేస్తే ఇది బెటర్. ఇంకా ఇదివరకు మేము ఫీల్డ్ కోడిగుడ్లు వాడుతున్నాం, ఆ ఖర్చు కూడా తగ్గింది. కోడిగుడ్డు అంటే పిల్లలకి పెద్దాటికి కూడా వేస్తారు, కానీ ఇది వేసుకుంటే బాగుంది. మనకి విడిగా మేత తక్కువ తింటాయి, ఈ బాగా ఎక్కువ ఇష్టంగా తింటున్నాయి. గ్రోత్ కూడా బాగుంది. అంటే మీరు స్టార్ట్ చేసినప్పటి నుంచి అబ్జర్వ్ చేస్తున్నారు కాబట్టి అసలు కోల్డ్ ఏ మార్పు అబ్జర్వ్ చేశారు? గ్రోత్ బాగుంది సార్, గ్రోత్ బాగుంది. అండ్ ప్రోటీన్ ప్రాపర్ గా అందుతుంది కాబట్టి కోడి యొక్క ఇమ్యూన్ సిస్టమ్ కూడా బాగుంటుంది. గుడ్ల మీద ముందు కోడిగుడ్డు మీద మాత్రం ఏ రేట్లు బెటర్ ఇది. గుడ్డు వల్ల కొన్ని ఇబ్బందులు ఉన్నాయి, జలుబులు చేయటం, కొరకలు రావడం అని, ఇట్లా ఇబ్బంది లేదు. ఎందుకంటే ఇక్కడ మనకున్న ప్లేసెస్ ని బట్టి 2 acres లో 3 acres లో 200-300 కోళ్ళకి అన్నిటికీ కూడా అంత సరిపడా పురుగు దొరకపోవచ్చు. ఇది బెస్ట్ సోర్స్ కాబట్టి ప్రోటీన్ సోర్స్ అనేది. సో దాని ద్వారా ఏంటంటే మనకి కోడి యొక్క ఇమ్యూన్ సిస్టమ్ కూడా బాగుంటుంది. ఇక్కడికి రావడానికి దాదాపు 20 కిలోమీటర్ జర్నీ చేసి వచ్చారు. మీ పేరండి? శంకర్ అండి. మా బాబాయ్ గారు మేము కలిసి ఒక వీక్కి 50 కేజీలు వాడతాం. ఓకే. మామూలుగా ఒక బ్యాచ్ ఒక 10 పిల్లలు కోడి పిల్లల బ్యాచ్కి మేము ఒక 2 నుంచి 3 గుడ్లు వేస్తాం. ఒక 10 బ్యాచ్లు అంటే 30 గుడ్లు అవుతుంది. అంటే రోజుకు ఒక అట్ట 200 గుడ్లు, అది 200 రూపాయలు మినిమం ట్రే. మళ్ళీ దానికి బాయిల్ చేయాలి, అదొక చాకరీ. అది కాకుండా మళ్ళీ ఫీడ్ పెడతాం. అదే 10 పిల్లల ఫీడ్, అదే 10 కోడి పిల్లల ఫీడ్కి మినిమం ఒక 1/2 కేజీ ఫీడ్. 10 బ్యాచ్లు మినిమం ఏదైనా 5 కేజీలు ఫీడ్ అవుతుంది. మినిమం ఇవాళ ఈ ఫీడ్ ఎలా తెలుసుకున్నా 80 రూపాయలు ఉంది కేజీ, 400. ఈ గుడ్లు ట్రే 600 రూపాయలు. అదే మినిమం 5 కేజీలతో 250 రూపాయలతో ఖర్చు అయిపోతుంది మీరు ఇచ్చే ఇది ఫీడ్ ద్వారా. మాకు సగం తగ్గిపోయింది. అందుకే ఎంత దూరం ఇక్కడ రావడానికి కారణం. రేటు కూడా అందుబాటులో రేటే. ఇలా ఏదైనా కానీ 60-70 రూపాయలు లేదే ఏ ఫీడ్ కూడా లేదు. ఈ గుడ్డు పెట్టే పెట్టలు కూడా పెట్టామండి, చాలా గ్రోత్ వచ్చినాయి. అంతకుముందు కొద్దిగా బలం తక్కువగా ఉన్నాయి పెట్టలు. ఈ లార్వా మేము వేసాం, చక్కగా బలంగా తయారీ, గుడ్డు కూడా చక్కగా బలంగా పుష్టిగా పెడుతున్నాయి, ఆరోగ్యంగా ఉన్నాయి. చూసాం, అది మాత్రం బాగా గమనించాను నేనైతే. గ్రోత్ వస్తుంది. ఫస్ట్ పాయింట్ 4 నెలల లోపు పిల్లలకి గుడ్లు పెట్టే పెట్టలకి బాగా ఇంపార్టెంట్ అవ్వచ్చు. పట్టాలకి తయారీ కొద్దిగా 10 కేజీ తయారీకి కొద్దిగా తగ్గించుకుని వేసుకోవచ్చు. చిన్నపిల్లలకి కానీ పెట్టలకు కానీ బాగా ఇంట్రెస్ట్గా తింటాయి. ఇంపార్టెంట్ కూడా పెట్టాల్సిన ఫుడ్ కూడా. దీనివల్ల సైడ్ ఎఫెక్ట్ మాత్రం ఎవరికైనా అయితే ఎప్పుడు సొంతంగా తయారు చేసుకుంటున్నాను. ప్లస్ ఇప్పుడు ఇప్పుడు వచ్చిన కానీ నా సొంత తయారు చేసి దానికంటే ఇది కూడా బాగుందని నేను ఇదే వాడుతున్నాను. వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ షేర్ చేశారు. మా జర్నీ ఇలా కంటిన్యూ అవుతుంది.